వలన మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం ఉన్నట్లయితే యేసుప్రభు చనిపోవాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ద్వారా ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడలేకపోతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించి దానిని తన శరీరం ముందు కొట్టివేసి మనకు అడ్డం లేకుండా తీసివేసి మనం విశ్వాసం మూలమున దేవుని యొద్దకు నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొద్దకు చేరేదాని కొరకు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన సమాధానమైండి మనకు నీతిని కలిగించడానికి ఆటంకమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన తన శరీరం ముందు కొట్టివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసాడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. ఎఫెసీ 2:14 ఈ విషయం చాలా స్పష్టంగా రాయబడింది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాల్లో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా రాయబడి ఉందన్నమాట. కాబట్టి యేసుప్రభు వారు అనవసరంగా చనిపోలేదు, ఆయన వృధాగా చనిపోలేదు, ఆయన అవసరం నిమిత్తమే చనిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారా ఆయన రక్తంలో అనేక మంది ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవం పొందేటువంటి మహాభాగ్యాన్ని ఆయన మానవాళికి ప్రసాదించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడని, ఆయన పరలోకాన్ని విడిచి మన కొరకు త్యాగం చేసి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అనేటువంటి వాస్తవాన్ని మనమందరం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆయన ఎందుకు చనిపోయాడు అనేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నిర్లక్ష్యం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. పౌలు గారు అయితే నేను వ్యర్థం చేసుకొని ఆయన మరణాన్ని అని చెప్పేసి అంటున్నాడు. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షం ముందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అని చెప్పేసి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామనేటువంటి నినాదంతో అనేక మంది ఈ రోజున మరి దేవుని పేరట విశ్వాసం కలిగి ఉండి వారికి తెలిసిన పద్ధతుల్లో సేవా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. అలాంటి వారిని అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటి అని చెప్పేసానంటే, మీరు సిలువ వేయబడిన క్రీస్తును ప్రార్థన చేస్తున్నారు. యేసుప్రభు సిలువ వేయబడటం ద్వారా ఆయన సాధించింది ఏంటో దానిని గుర్తించకపోతే ఆయన మరణము వృధా అని మీరు ప్రకటించిన వారు అవుతారు అని చెప్పేసి, మీ వరకు మీరు కూడా వృధా చేసుకుంటారు అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా ప్రేమపూర్వకంగా నేను ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, దేవుని యొక్క నీతి లేని చోటులో మనము దానిని వెతకటం అనేది వృధా ప్రయాస అవుతుంది అని చెప్పేసి మరొక విషయాన్ని మీరు గమనించాలని మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తూ ఉన్నాను. చూసినట్లయితే దేవుని నీతి ఎక్కడైతే ఉండదో అక్కడ మనం వెతకటం ద్వారా, మన జీవితాంతం వెతకటం ద్వారా మన జీవితం ఖర్చు అయిపోద్ది, మన ప్రయాస వృధా అయిపోతుంది తప్పితే లేని చోటన వెతకటం అనవసరమైనటువంటి సంగతిని మనం గ్రహించాలి. యేసుప్రభు చెప్పారు, వెతకుడి మీకు దొరుకును అని చెప్పేసి అని అన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదివినట్లయితే, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనే ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీయు చేటి యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిని సంపాదించుకోవాలి అని వెతికే వారిని గురించి పౌలు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, వారు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అలాగు అని చెప్పేసినంటే, ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాయబడిన విధులన్నీ చేటి యందు నిలకడగా ఉండన్నవాడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారము నీతిమంతులుగా తీర్చబడాలని చెప్పేసి అనుకున్నవారు ఎవరైనా సరే అందులో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా పాటించవలసి ఉంది అని చెప్పేసి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం అంతయు ఒకడు గాయకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును అని చెప్పేసి చాలా స్పష్టంగా యాకోబు గారు తెలియజేయటం అనేది జరిగిందనమాట. ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నాను, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను అని చెప్పుకునే ఏ విశ్వాసనైనా మనము ప్రశ్నించినప్పుడు నువ్వెన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు అని చెప్పేసి మనం అడిగితే దానికి సమాధానము సుమారుగా 9 పాటిస్తున్నానని కూడా చెప్పలేని పరిస్థితిలో అనేక మంది ఉంటారు అని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎంత కష్టపడి 9 ఆజ్ఞలు పాటించినా ఆజ్ఞలన్నిటి విషయంలో అతడు అపరాధిగా మిగిలి నీతిమంతుడిగా తీర్చబడలేనటువంటి పరిస్థితిలో మిగిలిపోతాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా యాకోబు గారు తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధం అవ్వకుండా ఉండాలంటే అన్నీ అతను పాటిస్తేనే నీతిమంతుడిగా తీర్చబడేటువంటి అవకాశము ఉంది. అయితే ఇలాంటి ప్రయత్నం చేసిన వారు ఎవరో కూడా నీతిమంతులుగా
తీర్చబడలేకపోయారు అని చెప్పేసి గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేసింది. అయినా అలాంటి ప్రయత్నం చేయడం ద్వారా ఏమి ప్రయోజనము ఉండదు అని కూడా తెలియజేయడం అనేది స్పష్టంగా జరిగిందనమాట. అలా జరిగిన తర్వాత కూడా అలాగే ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే వారి ప్రయాస వృధా అవుతుంది అని చెప్పేసి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. వారి ఆశీర్వాదానికి బదులు శాపాన్ని తెచ్చుకుంటారు అని చెప్పేసి గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. గలతీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో 4వ వచనంలో మరొక వాక్య భాగాన్ని సందర్భంగా మనం చూద్దాం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులన్నీ తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే క్రీస్తుతో సంబంధము పూర్తిగా తెగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన రక్తం వలన ఏర్పాటు చేయబడినటువంటి క్రొత్త నిబంధన ద్వారా దేవుని నీతిని వెతికి నేను నీతిమంతుడిగా తీర్చబడి నిత్య జీవం పొందాలి, పరలోకం చేరాలనే ప్రయత్నం కాకుండా ధర్మశాస్త్రాన్ని కూడా నేను పాటించాలి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను కూడా నేను అనుసరిస్తాను, దాని ద్వారా కూడా నీతిని సాధిస్తాను అనేటువంటి వారితో క్రీస్తుకి సంబంధము ఉండదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అయితే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని కూడా బైబిల్ తెలియజేస్తోంది. కాబట్టి క్రీస్తుతో సంబంధం లేకుండా ఆయన ద్వారా కాకుండా ఆయనకు వేరుగా పరలోకం ఎవరన్నా చేరాలనే ప్రయత్నం చేసినట్లయితే అది వృధా ప్రయాస అనేటువంటి వాస్తవాన్ని వారు గుర్తించవలసి ఉంటుంది అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా ప్రయత్నం చేస్తే క్రీస్తుతో సంబంధం ఉండదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అదే సమయంలో మనం గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే కృపలో నుంచి తొలగిపోతాము అని చెప్పేసి అని అంటున్నాడు. ఎఫెసీ 2:6 వచనంలో చదివినట్లయితే 8 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం విశ్వాసం వలన కృపచేతనే రక్షింపబడి ఉన్నాం, ఇది క్రియల వలన అయినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఎవడో కూడా నేను క్రియల ద్వారా రక్షణ పొందుతానని అతిశయపడడానికి వీలు లేదు. మనం కేవలం విశ్వాసం ద్వారా కృపచేతనే క్రీస్తు చేసినందున్నటువంటి దానిని బట్టి రక్షించబడతామని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనకి రక్షణకు ఆధారమైనటువంటి దేవుని యొక్క కృపను మనం ధర్మశాస్త్రం ద్వారా ప్రయత్నం చేస్తే చేతులారా మనమే పోగొట్టుకుంటాము అనేటువంటి వాస్తవాన్ని మీరు గుర్తించాలని ప్రేమపూర్వకంగా నేను ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలనే ప్రయత్నంలో ఉంటే మనం శాపగ్రస్తులుగా మిగిలిపోతాం, క్రీస్తుతో సంబంధం లేని వారుగా మనము మిగిలిపోతాం, దేవుని కృప మనకి దక్కదు అనేటువంటి వాస్తవాన్ని మీరు గుర్తించాలని, ఈ యొక్క వాస్తవాన్ని మీరు ఆలోచించాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తులైనటువంటి పౌలు గారు ఇంకా గలతీలకు రాసిన పత్రికలో ఆయన మీరు ఆత్మ సంబంధంగా ప్రారంభించారు మీ విశ్వాసాన్ని, మరి శరీర సంబంధంగా పరిపూర్ణులు అవుతారా అని చెప్పేసి ఆయన ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. చూసినట్లయితే ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా మీరు తీర్చబడాలి అని చెప్పేసి అనుకుంటే అంటే శరీర సంబంధంగా మీరు సంపూర్ణులు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఆత్మానుసారంగా మీరు ప్రారంభించారు అంటే క్రొత్త నిబంధన ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలనేటువంటి ఆ యొక్క ప్రారంభము మీరు చేశారు, కానీ చివరికి మరలా శరీర సంబంధంగా ముగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దీని ద్వారా మీకు ప్రయోజనం ఏమి ఉండదు. అబ్రహాం గారికి మీరు కుమారులు అవ్వాలి అని చెప్పేసానంటే విశ్వాసం ద్వారానే కానీ ధర్మశాస్త్రం ద్వారా మీరు ప్రయత్నం చేస్తే కుదరదు అనేటువంటి విషయాన్ని 3వ అధ్యాయం నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొద్దకు చేరేదాని కొరకు మన కొరకు ఆయన లోకానికి వచ్చి మన సమాధానమయ్యండి మనకు మరి ఆయన చాలా స్పష్టంగా 7వ వచనం నుంచి తెలియజేయడం అనేది జరిగింది. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఆ విషయాలు అపోస్తులైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే దేవుని నీతికి మనము లోబడాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిందనమాట. ఇశ్రాయేలీయుల గురించి పౌలు గారు అన్నాడు, వారు దేవుని నీతికి లోబడలేదు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని వారికి రక్షణ లేదు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వారు రక్షించబడాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. మేము కూడా క్రీస్తునందు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు దేవుని నీతికి లోబడి రక్షించబడాలి అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా ఈ విషయాలు మేము ప్రయాసతో మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, మనం దేవుని నీతికి లోబడాలి. మనం దేవుని నీతికి లోబడే విషయంలో, సత్యానికి విధేయులయ్యే విషయంలో ఎలాంటి ఆటంకము, ఎలాంటి
మరి అడ్డు లేకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా గమనించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఉంది ఈ విషయం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన ఈ ప్రేరణ కలగలేదు. కాబట్టి దేవుని నీతి ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్నది. కాబట్టి దానికి మీరు లోబడండి, మీరు దేవుని నీతిని పొందండి, నిత్య జీవాన్ని పొందండి. మిమ్మల్ని ఎవరో కూడా సత్యానికి లోబడకుండా ఆటంకం కాకుండా చూసుకోండి అని చెప్పేసి అని అంటున్నాడు. మనము మన జీవితంలో ప్రథమ స్థానము దేవుని నీతికి ఇవ్వాలి అని చెప్పేసి ఈ పాఠంలో మొదటి భాగంలో మనం చూసాం. రెండవది దేవుని నీతి ఎరగాలి అని చెప్పేసి చూసాం. మూడవది ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ఉంది అని చెప్పేసి మనం చూసాం. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా ఎవరో కూడా తీర్చబడలేరు అని చెప్పేసి నాలుగవదిగా మనం చూసాం. ఐదో విషయము, దేవుని నీతి లేని స్థలంలో మనం ప్రయాసపడటం, ప్రయత్నం చేయటం, వెతకటం వృధా ప్రయాస అవుతుంది అని చెప్పేసి మనము చూసాం. ఆత్మ సంబంధంగా ఆరంభించాము, శరీర సంబంధంగా మనం ముగించకూడదు, సంపూర్ణం కాలేము అనేటువంటి వాస్తవాన్ని నేను దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేను చెప్పిన ప్రతి వాక్యానికి కూడా సాక్ష్యము ఆధారము ఉంది. కాబట్టి దీన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా మరో పదే పదే పరిశీలన చేసి మరి దేవుని నీతి ఎక్కడుందో మీరు కనుగొని దేవుని నీతికి వారసులు కావాలని, నిత్య జీవాన్ని పొందాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఈ విషయాలు అర్థం కాకపోతే, లేకపోతే ఒకవేళ నేనేమైనా పొరపాట్లు మాట్లాడితే మీరు నా దృష్టికి తీసుకురావాలని, దీనిని గురించి మీరు సీరియస్గా ఆలోచన చేసి మీకు తెలిసిన విషయాలు నాకు తెలియజేయాలని, లేదా ఈ విషయాలను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాలు మీ ముందు ఉంచి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, మా దేవ, మా నాయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి యేసు ప్రభు నామంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుని నీతి అనే అంశాన్ని మీ ప్రజల ముందు కొద్ది నిమిషాలు తండ్రి మాట్లాడి ఉండగా మా నాయన ఈ యొక్క మాటల్ని అర్థం చేసుకునేటువంటి యోగ్యమైన మంచి మనసును శ్రోతలకు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యము వృధాగా పోకుండా వినిన వారి అందరి హృదయాల్లో ఫలించి ఆత్మ సంబంధమైన మేలులు, దీవెనలు ప్రతివారు పొందగలిగినట్లుగా మీరు ఆశీర్వాదించండి. ఈ కార్యక్రమం కొరకు మాకు సహకరిస్తున్న ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. స్పాన్సర్ చేసిన బిడ్డలను తగిన రీతిగా ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తున్న వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు మాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. తగిన రీతిగా మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. శ్రోతల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, మరియు సమస్యల్లో ఉన్నట్లయితే వారి వారి కుటుంబాల్లో శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ప్రతి వారిని తగిన రీతిగా మీరు ఆశీర్వదించండి. మనుషులందరూ రక్షణ పొందాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. అందరూ మీ సంకల్పాలు ఉండాలని చెప్పి మీరు ఆశపడుతూ ఉన్నారు. ప్రతి వారు తండ్రి మీ సంకల్పాన్ని తెలుసుకుని మరి మీ నీతి ఎక్కడుందో ఎరిగి నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవం పొందగలిగే భాగ్యము ప్రతి వారికి అనుగ్రహించమని, మరలా మేము ఇలా కలుసుకున్న వరకు మీ కృప మాకు తోడుగా ఉంచమని, మీ బిడ్డలందరినీ కూడా ఆత్మ సంబంధమైన దీవెనలతో నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి, దైవ జ్ఞానాన్ని పొందండి, ధన్యులకండి. మీ అందరికీ వందనాలు. క్రీస్తు సంఘము సమర్పించి దేవోక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 9:30కు మరియు శనివారం సాయంత్రం 4:30కు తప్పక చూడండి. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ లాజరస్ అశోక్ కుమార్, దేవులపల్లి, క్రీస్తు సంఘం, గూడవల్లి, విజయవాడ రూరల్, కృష్ణా జిల్లా 521104. మా సెల్ నంబర్ 9866905206.